ప్రొకాస్టినేషన్ అందరూ చేస్తారు, కానీ ప్రొకాస్టినేషన్కి అడిక్ట్ అయితే మాత్రం లైఫ్లో చాలా కోల్పోతాం. నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తా, రేపటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తా, రేపటి నుంచి జిమ్కి వెళ్తా, రేపటి నుండి సిగరెట్ క్విట్ చేస్తా, ఒక 5 minutes బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేస్తా. ఇలా రోజు మనం చాలా రీజన్స్ మనకి మనం చెప్తూ ఇంపార్టెంట్ పనులను స్కిప్ చేస్తుంటాం. దీన్నే ప్రొకాస్టినేషన్ అంటారు. ఎస్, యూ ఆల్ డూ ఇట్. నేను కూడా చాలా థింగ్స్ ప్రొకాస్టినేట్ చేస్తుండే. అంటే నేను ఏ థింగ్స్ చేసినా పర్ఫెక్ట్గా చేయాలి, ఈ టైంలో ఈ థింగ్సే చేయాలి, ఈ థింగ్స్ లేకపోతే చేయను. ఇంకా చిన్న చిన్న టాస్క్ని చేయడానికి చాలా టైం తీసుకున్నాడు, అంటే పర్ఫెక్ట్ చేయాలని చెప్పి. కానీ వరల్డ్లోనే ఫేమస్ బుక్ అయిన అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్, ఈ బుక్లోని 2 minutes రూల్ నన్ను నేను బెటర్ చేసుకోవడంలో చాలా హెల్ప్ చేసింది. చూడడానికి 2 minutes రూల్ అయినా నా లైఫ్లో మాత్రం చాలా ఇంపాక్ట్ చూపించింది రూల్. మీరు కూడా నాలా ప్రొకాస్టినేషన్ చేసే వాళ్ళైతే మీకు కూడా ఈ రూల్ చాలా యూజ్ అవుతుంది. ఇది నేను మాత్రమే చెప్పే విషయం కాదు, ఎంతమంది ఫేమస్ ఆంటర్ప్రీనియర్స్, క్రికెటర్స్, అథ్లీట్స్ ఈ బుక్ని చదివారు. ఈ బుక్ వాళ్ళ లైఫ్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడంలో, డైలీ రొటీన్స్ అండ్ హ్యాబిట్స్ని ఫామ్ చేయడంలో చాలా హెల్ప్ అయిందని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రొకాస్టినేషన్కి రీజన్స్ ఏంటి, అసలు ప్రొకాస్టినేషన్ ఎందుకు చేస్తాం? ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఓవర్వెల్మ్. అంటే పని చేద్దాం అనుకోగానే మన మైండ్ ఫస్ట్ చేసే పని ఏంటంటే తర్వాత చేయాల్సిన పని గురించి గుర్తు తెచ్చుకోవడం. అలా గుర్తు తెచ్చుకోగానే ఈ పని అంతా నేను ఇప్పుడు చేయాలా అనే ఫీలింగ్ వస్తుంది. దాంతో పని స్టార్ట్ చేయకముందే ఎండ్ అయిపోతుంది. సెకండ్ రీజన్ పర్ఫెక్షనిజం. ఏ పని అయినా పర్ఫెక్ట్గా చేయాలనుకుని చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. మనకు ఆల్రెడీ తెలిసిన పని అయితే పర్ఫెక్ట్గా చేయాలనుకోవడంలో తప్పు లేదు, కానీ కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి. కొంతమంది నేను చేయలేను అని అక్కడే వదిలేస్తారు, ఇంకొంతమంది ఎలా అయినా సరే పర్ఫెక్ట్గా చేయాలనుకొని చాలా టైం తీసుకుంటారు. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవడం, లో మోటివేషన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఈ 2 minutes రూల్లో జేమ్స్ క్లియర్ గారు ఏం చెప్తారంటే, మనం ఏదైనా కొత్త హ్యాబిట్ కానీ పని కానీ స్టార్ట్ చేసినప్పుడు అది 2 minutesలో అయిపోయే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, నువ్వు రెగ్యులర్గా చదవాలనుకుంటున్నావు. అప్పుడు నీ టాస్క్ ఏమై ఉండాలంటే డైలీ వెళ్ళి స్టడీ స్పేస్లో కూర్చొని బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ చదవడం. ఇదే నీ టాస్క్ అయి ఉండాలి. ఈ పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? జస్ట్ 2 minutesలో అయిపోతుంది కదా. అదే జిమ్కి వెళ్ళాలి అనుకుంటున్నావు, డైలీ మార్నింగ్ లేచి మీ షూ లేస్ కట్టుకోవడమే హ్యాబిట్గా పెట్టుకోండి. టాస్క్ చిన్నగా ఉంటే ఓవర్వెల్మ్ అనేది ఉండదు. ఏ పనైనా స్టార్ట్ చేయడమే కష్టం, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మొమెంటం అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల నువ్వు ఫినిషింగ్ గురించి ఆలోచించవు, స్టార్ట్ చేయడం గురించి ఆలోచిస్తావు. చిన్న టాస్కే కదా అని డైలీ చేస్తావు, దానివల్ల కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది, హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ప్రొకాస్టినేషన్ ఆపడం అంటే వర్క్ అంతా ఒక్కసారి చేయడం కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ స్టార్టింగ్. పర్ఫెక్షన్ గురించి ఆలోచించకండి. నువ్వు ఎప్పటి నుండో అవాయిడ్ చేస్తున్న ఒక టాస్క్ని చేసుకో, ఎందుకంటే అది చేయడం మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 2 minutes రూల్ యూజ్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేశారో కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.